అమ్మా శ్రీనిధి. వస్తున్నా నాన్న. చెప్పండి నాన్న. ఏమ్మా కాలేజీకి రెడీయేనా? ఇంకా ముగ్గులేస్తున్నావా? నీకెందుకమ్మా ఆ పనులన్నీ? మీ అమ్మ చూసుకుంటది కదా. అది కాదు నాన్న, మీకు తెలుసు కదా నాకు ముగ్గులంటే ఎంత ఇష్టమో. అది కాదమ్మా, ఎండలో నీకెందుకు ఆ శ్రమ? నువ్వు అలా కష్టపడితే నేను చూడలేనమ్మా. సరే కానీ టిఫిన్ చేసి బయలుదేరు, కాలేజీకి టైం అవుతుంది. 2 minutes నాన్న, రెడీ అయ్యి వచ్చేస్తా. పదండి నాన్న వెళ్దాం. మాయమ్మా 5 గంటలకల్లా వస్తాను. సరే నాన్న, బస్ స్టాప్ లో వెయిట్ చేస్తాను. జాగ్రత్తమ్మా. ఇది నా మనసు, నా బుజ్జి డైరీ. ఇదే నాకు పెద్ద తోడు. నాన్న వచ్చేలోపు రాసేసుకోవాలి. అమ్మతో నాన్నతో అన్ని విషయాలు చెప్పలేను కదా. రాద్దాం. వేయి కన్నులతో నిన్ను చూడాలని, కొన్ని వేల ఊసులు నీకు చెప్పాలని, కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా, కానీ నువ్వు ఎదురైన వేళ. అమ్మో, నాన్న వచ్చేశారు. అరే ఏంటి బస్ స్టాప్లో డైరీ ఉంది? చూద్దాం ఏముందో ఇందులో. బో, ఎవరో అమ్మాయి డైరీలా ఉంది ఇది. ఏదో కవిత్వం రాసినట్లుంది. నా ఆలోచనలు ఈ అమ్మాయి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయేమిటి? మనం ఈ కవిత్వాన్ని ఫీల్ చేద్దాం. కానీ నువ్వు ఎదురైన వేళ ప్రతి అక్షరం మౌనంగా మారుతుంది. అందుకే కనులతో తెలుపుతున్న కనురెప్పుల కౌలితో కలకాలం ఒదికిపోమని. ఇంట్రా, ఏం చేస్తున్నావు? అరే ఏమీ లేదన్నా, ఇక్కడ ఎవరితో డైరీ పడేసుకొని ఉంటే చూస్తున్నానంతే. నా డైరీ ఏమైపోయిందో. అరే, నా డైరీ ఇక్కడే ఉందే. అమ్మయ్యా,
మొత్తానికి నా డైరీ నాకు దొరికింది. థ్యాంక్ గాడ్. ఈ డైరీ ఇక్కడే ఉంది. ఇది నా ప్రాణం. నేను రాసి వదిలేసిన కవితను ఎవరో పూర్తి చేశారు. ఎవరై ఉంటారబ్బా? నాలాంటి ఆలోచనలు భావాలు కలిగిన వ్యక్తి ఎవరై ఉంటారో. ఇంత బాగా రాసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు చాలా బాగా రాశారు. నాలాంటి ఆలోచనలతో మీరు ఈ కవితను ఎలా కంప్లీట్ చేశారు? ఇంతకీ మీరు ఎవరు? థ్యాంక్ యూ. అరే, డైరీ ఇక్కడే ఉంది. అరే, డైరీ మీద గులాబీ పువ్వు కూడా ఉందేంటి? ఆ అమ్మాయికి నేను ఎవరో తెలిసిందా? I am Jay. నాకు మీరు డైరీ రాసే విధానం నచ్చింది. ఈ డైరీ వల్ల మీ మనసు ఇంకా బాగా నచ్చింది. ఐఎమ్ జే. ఓ జయా. నా పేరు ప్రీతి. నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. బహుశా మీకు కూడా ఇష్టం అనుకుంటా. మనిద్దరి ఆలోచనలు, విధానం ఒకేలా ఉంది. సరే, కానీ మీరు ఏం చేస్తూ ఉంటారు? ఈ డైరీ మళ్ళీ ఇక్కడే ఉంది. ఏం రాసుంటుంది? ఓహో, మంచి తెలివైంది. నాకు కవిత్వం రాయడం వచ్చో లేదా అని పరీక్ష చేస్తుంది. సరే, రాద్దాం. నాకు కవిత్వం అన్నా ప్రకృతి అన్నా చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం అంటే ఇంకా ఇష్టం. మరి మీకు? మనం రోజు ఇలా డైరీలో రాసుకోవడమేనా? ఒకసారి కలుద్దాం వీలైతే. రేపు సాయంత్రం ఓకేనా? ఊరి చివర ఆకుల దగ్గర కలుద్దాము. అమ్మా శ్రీనిధి, అమ్మా శ్రీనిధి, ఏమైందమ్మా? అమ్మా
అక్క శ్రీనిధి! ఏమైంది అక్క? అక్క లేమ్మా, లే. అన్నయ్య అక్క పడిపోయింది. లేమ్మా. అక్క అక్క ఏమైంది అక్క? బయట ఉండండి ప్లీజ్. అమ్మ డాక్టర్ అమ్మా, ఏమైంది మా అమ్మాయికి? సారీ అండి, బ్లడ్ రిపోర్ట్స్ అన్ని పరిశీలించి చూస్తే మీ అమ్మాయికి క్యాన్సర్ స్టేజ్ ఫైనల్లో ఉందని తెలుస్తుంది. ఇంకా ఎక్కువ కాలం బ్రతకకపోవచ్చు. కాస్త ఈ 4 రోజులైనా జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి నాన్న ఏడుస్తున్నారు? ప్లీజ్ నాన్న, మీరు అలా బాధపడకండి. మీరు అలా బాధపడుతూ ఉంటే ఈ 4 రోజులు కూడా నేను సంతోషంగా ఉండలేను నాన్న. నేనేం తప్పు చేశానని నాకు దేవుడు ఈ శిక్ష వేశాడు. నాకు నేను చనిపోతాననే బాధ కన్నా మీరిలా ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది నాన్న. ప్లీజ్ నా కోసం హ్యాపీగా ఉండు నాన్న. నాన్న నేను లేకుండా ఎలా ఉంటారో. జైని ఈరోజే కలుద్దాం అనుకున్నాను. నేను వెళ్ళకపోతే మోసం చేశానని అనుకుంటాడు. కానీ వెళ్తే ఇదే మొదటిసారి చివరిసారి అని ఎలా చెప్పడం? చెప్తే ఏమవుతాడు? బాబోయ్ భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు? ప్రేమగా పెంచిన నాన్నని, మొదటిసారి నా జీవితంలోకి వచ్చిన జైని తలుచుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నక్షత్ర, నాకు సాయం చేస్తావా? ఏం లేదు, నేను రోజు నా మనసులోని భావాల్ని ఒక డైరీలో రాసుకుంటున్నాను. ఆ డైరీ మన కాలేజ్ దగ్గర బస్ స్టాప్లో ఉంది. ఒకసారి తెస్తావా? నేను నీ కోసం ఊరి చివర చాలాసేపు వెయిట్ చేశాను. నువ్వు రాలేదని నేను వెళ్ళిపోయాను. జై, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఏమీ అనుకోవద్దు. ఇవాళ కలవలేను, ఒక 2 days ఆగి కలుద్దాం. ఐఎమ్ సారీ. నక్షత్రం, ఈ డైరీని సేమ్ ప్లేస్లో పెట్టేసాయి. పెట్టేటప్పుడు ఒక ఫ్లవర్ దాని మీద పెట్టు. సేమ్ ప్లేస్లో అక్కడే పెట్టేసాయి. నక్షత్ర,
నాకు ఇంకొక హెల్ప్ చేస్తావా? ఈ డైరీని ఇలాగే కంటిన్యూ చేస్తావా? జై చాలా మంచివాడు. తనతో నువ్వు ఉంటే చాలా బాగా చూసుకుంటాడు. తను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ప్లీజ్ నక్షత్ర, నాకు ప్రామిస్ చేయి. జై, రేపు సాయంత్రం మనం కలుద్దాం. టుమారో ఐ విల్ వెయిట్ ఫర్ యూ. నువ్వు చెప్పిన ప్లేస్లోనే. హాయ్ శ్రీనిధి, కూర్చో. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నిన్ను కలవడం. మాటల్లో చెప్పలేకపోతున్నా. డైరీలో రాసినంత ఈజీగా ఎదురుగా నిన్ను చూస్తే మాటలు రావడం లేదు. చాలా తమాషాగా కలిపింది మన డైరీ. అసలు నీ డైరీ సెలెక్షన్ చూస్తేనే నువ్వు అన్నీ సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటావని అర్థమవుతుంది. నేను ఇంత హ్యాపీగా ఎగ్జైటింగ్గా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి శ్రీనిధి? నేను ఇంత హ్యాపీగా మాట్లాడుతుంటే ఏమన్నా మాట్లాడు శ్రీనిధి. అసలేం మాట్లాడవేంటి శ్రీనిధి? మాట్లాడు శ్రీనిధి. ఏమైంది నీకు? ఆగు శ్రీనిధి. జై, నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను. ఇప్పుడు కూడా అది నీకు చెప్పకపోతే భగవంతుడు నన్ను క్షమించడు. అన్నీ ఇచ్చిన ఆ దేవుడు నాకు మాటనివ్వలేదు. నేను పుట్టినప్పటి నుండి మూగదాన్ని. అందుకే నువ్వెన్ని మాటలు ఆనందంగా చెప్తున్నా నేను ఆనందాన్ని వ్యక్తపరచలేని పరిస్థితి. నువ్వు నన్ను క్షమించగలవా? శ్రీనిధి ఆగు. ఎందుకలా వెళ్ళిపోతున్నావు? ఏమైంది శ్రీనిధి నీకు? ఒకసారి కూర్చోవా శ్రీనిధి? శ్రీనిధి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నిన్ను చూడకముందు నువ్వు ఎలా ఉంటావో తెలియకముందు కేవలం నీ డైరీ వల్ల నిన్ను అభిమానించాను. నీ కవిత్వం నన్ను నీ పట్ల ఆకర్షించింది. ఈరోజు నువ్వు మూగదాని అని తెలిస్తే నిన్ను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు? నన్ను ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? మనిషిని బట్టి ఆ మనిషిని అభిమానించేవాడిని నేను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాను.